చెప్పాలా? చెప్పు. ఇగో చెప్పు. హాయ్ అని చెప్పాలా? చెప్పు. నమస్తే అని చెప్పాలా? అవి హాయ్ అండి, నమస్తే తెలంగాణనా? నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ కాదు మమ్మీ, అదే చెప్పు. ఇంట్రో చెప్పు అంటే అదే. అబ్బా, నీ ఇంట్రో చెప్పు అంటున్నా. ఇప్పుడు చూసి చెప్తా. నమస్తే అండి, నేను మీ జ్యోతి పంతంగి. వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. ఈరోజు ఏందండి అది చెప్పండి. ఈరోజు పెళ్లి రోజు, మా పెళ్లి రోజు అండి. అందుకని పొద్దున్నే అంటే ఇప్పుడు చాలా లేట్ అయింది, అయినా సరే గుడికి వెళ్తున్నాం అనమాట. ఆ పెళ్లి రోజు అనగానే ఒకసారి గుడి పోయి దండం పెట్టుకుంటే గానీ మనకు తృప్తిగా అనిపించదు కదా. అందుకని ఈ దగ్గరలో గణేష్ టెంపుల్ ఉంది, అందుకని మేము గణేష్ టెంపుల్కి వెళ్తున్నాం. దర్శనం చేసుకొని తర్వాత మనం అటు నుంచి అంటే హోటల్కి వెళ్దాం. సరేనా? పద వెళ్ళి ఫస్ట్ దేవుని అయితే దర్శనం చేసుకుందాం. దగ్గరలో ఒకటి గణేష్ టెంపుల్ అని ఉంటుందండి. అయితే చాలా బాగుంటుంది, చాలా పెద్ద టెంపుల్ అనమాట. ఈ ఏరియాలో కొంచెం ఫేమస్ టెంపుల్. చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. చెట్లు, అందరూ దేవతలు ఉంటారనమాట ఇక్కడ. లాస్ట్ ఇయర్ కూడా మేము ఇదే టెంపుల్కి వచ్చినాము. ఇంకా మా పెళ్ళి ఎన్నేళ్ళు అవుతుంది అనేది, ఇది ఎన్నో పెళ్లి రోజు అనేది నేనైతే ఏం చెప్పానండి, మీరు గెస్ చేసి కామెంట్ చేయండి. ఇంకా చీర వస్తే ఆ చీర అసలు ఈసారి నేను షాపింగే చేయలేదండి. లాస్ట్ ఇయర్ మ్యారేజ్ డేది అనమాట. అయితే అంటే కట్టుకుందే, 2 తీసుకున్నా. ఇంకా అప్పుడు ఒకటి కట్టుకున్నా, ఇది అట్లనే ఉందన్నమాట. అసలు సందర్భమే రాలేదు కట్టుకుందామంటే. అందుకని ఇంకా మ్యారేజ్ డేకి ఒకసారి అట్లా కట్టుకొని గుడికి వెళ్దామని వచ్చిన. దానికి అసలు బ్లౌజే కుట్టలేదు నేను, ఇంకా అట్లనే కట్టుకున్నాను అనమాట. ఎందుకంటే కొంచెం పొడవు తగ్గుతుందేమో, బ్లౌజ్ పీస్ తీస్తా చూద్దాం అన్నట్టుగా ఇంకా దాన్ని అక్కడనే అట్లనే ఉంచి కట్టుకున్న. ఆ బ్లౌజ్ కూడా లాస్ట్ ఇయర్ మ్యారేజ్ డేది అనమాట. ఇంకా ఎట్లుంది, బాగుంటే కామెంట్ చేయండి. తర్వాత ఈ గుళ్ళ పెళ్ళి జరుగుతుంది. బహుశా అది లవ్ మ్యారేజ్ అనుకుంటా, పెద్దవాళ్ళు ఎవ్వరు లేరు. పక్కనే ఒక చిన్న పాప అన్నప్రాసన కూడా జరుగుతుందన్నమాట. ఇంకా మ్యారేజ్ డే అంటే ఏముంటుందండి, పొద్దున్నే లేచి గుడికి వెళ్ళడం, తర్వాత ఓపిక ఉంటే వంట చేసుకొని తినడం, లేదంటే హోటల్కి వెళ్ళడం. ఇదే ప్రతి సంవత్సరం. మా పిల్లలు చిన్న ఉన్నప్పుడు అయితే నేను ఇంట్లోనే చేసేదాన్ని అన్నీ. పొద్దున్నే లేచి గుడికి వెళ్ళి ఇంకా వాళ్ళకి నచ్చిన ఐటెం చేసి పెట్టేదాన్ని. చీర చూడండి ఇట్లా ఉందన్నమాట. కలరు కొంచెం దీంట్లో అంత బాగా కనిపిస్తలేదు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఆ చీర కలర్ నాకు లేదనేసి తీసుకున్నాను అనమాట, అది విషయం. ఇంకా నైట్ అయితే అర్బన్ జంక్షన్ అని ఒక హోటల్ ఉందండి. ఎల్మినార్ రింగ్ దగ్గరే ఉంటుంది. ఇంకా మా పిల్లలైతే ఇంకా మా అమ్మాయి అక్కడికే పోదాము అని అన్నది. అది చాలా బాగుంది, రివ్యూస్ బాగున్నాయంటే వెళ్ళినాం అనమాట. ఇంక పోయిన తర్వాత చిట్టినాడు చికెన్, బుట్ట బిర్యానీ అయితే ఆర్డర్ చేసినాము.
కానీ చికెన్ అయితే కొంచెం బాగానే ఉంది, కానీ బుట్ట బిర్యానీ చూడ్డానికి కలర్ఫుల్గా ఉంది, కానీ నాకు అసలు టేస్ట్ నచ్చలేదు. అంత బాగా ఏం లేదు టేస్ట్. నేను ఒక్కదాన్నే కాదు, పక్కనున్న వాళ్ళు కూడా అదే అంటారు అనమాట, టేస్ట్ బాగాలేదని. సరే ఇంకా పోయినాం కదా, తినాలి. ప్రతి ఇయర్ ఇంతేనండి. కాకపోతే ఒక 4-5 ఇయర్స్ నుంచి వాళ్ళ పిల్లలు పెద్దగా అయ్యారు, కాలేజీకి వచ్చారు కదా, వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి నచ్చిన దగ్గరికి వాళ్ళు కొత్త సెలెక్ట్ చేసుకొని తీసుకుపోతారు, అంతే కదా. పిల్లలకు ఏది నచ్చితే మనకు అదే నచ్చుతుంది, కాబట్టి వాళ్ళ సంతోషం కోసం మనం అలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. అదే హోటల్ అయితే వ్యూ చాలా బాగా అనిపించింది. పిల్లలు ఆడుకోవడానికి కోర్టు కూడా ఉందన్నమాట ఇక్కడ. ఇంకా ఎవరికి కావాల్సినవి వాళ్ళు తినేటట్టుగా అన్ని రకాల హోటల్స్ ఉన్నాయన్నమాట. కాకపోతే కలిపి మొత్తం ఒకటే హోటల్ ఇది. ఇంకా ఇవాళకి ఇదేనండి మా వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. You melt the ice behind my stone cold eyes. I turn to ashes. You didn't think I'd go, but do you now?